హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైంది ఈ లోకానికి. ఇప్పుడు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఇవి చూసి ఈ లోకం ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే ఆలోచన నాకు ఎందుకో వచ్చింది. ఆ ఆలోచన నేను తట్టుకోలేక ఉబ్బి తబ్బింపులయ్యి నేను ఇది స్టార్ట్ చేశాను. దీనికి కారణం ఏంటంటే పిల్లలు బాగా చదువుతున్నారు, చాలా మంచిది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి కూడా. ఎందుకంటే పాస్ అయిన వాళ్ళు పరిగెడతా ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు పట్టుదలగా ఉంటారు. సో ఏదైనా మంచిదే, పిల్లలకి అన్నిట్లోనూ ఒక సాధించాలనే పట్టుదల ఉంటుంది కదా, అది అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ మావాడు 1, మావాడు 2, ఇది ఫస్ట్ మార్క్, సెకండ్ మార్క్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, ఈ గ్రేడులతోటే అన్నీ జరిగిపోతున్నాయి. సో ఒక పక్క ఫ్యామిలీల్లో అదే గోల, స్ట్రీట్లో అదే గోల, ఫ్రెండ్స్ సర్కిల్లో అదే గోల. సో మంచిదే, బాగా చదవాలి, మనకి ఏం కావాలో అంత నాలెడ్జ్ పెట్టుకుంటే చాలని నా అభిప్రాయం. ఎక్కువగా ఆలోచించి పిచ్చోళ్ళు అయిపోతున్నారేమోనని అనుకుంటున్నాను. సో నాలెడ్జే, కానీ మనకు బ్రతకడానికి మనకి ఏం కావాలో అది కూడా మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చదువులు చాలా ఇంపార్టెంటే, కానీ దానికి బ్రతకడానికి కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, మా వాడు ఒకడు ఉన్నాడు, వాడన్నిట్లో మీద గాలిలో తేమలో ఎంత పర్సంటేజ్ ఉంది, స్టవ్లో హీట్లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఇవన్నీ చక్కగా చెప్తాడు, అన్నీ అర్థమయ్యేలాగా వివరిస్తాడు. కానీ వాడికి పెసరపప్పు ఎలా ఉంటుందో కూడా తెలియదు. మరి దీన్ని చూసి సంతోషపడాలా, బాధపడాలా తెలియలేదు. అప్పటికీ మేము గూగుల్లో పిక్చర్ కూడా చూపించాము, ఇమేజ్. ఆ ఇమేజ్ చూసి వెళ్ళి షాప్లో పెసరపప్పు తేలేకపోయాడు, పచ్చనగపప్పు తెచ్చాడు. దీన్ని చూసి సంతోషపడాలా, బాధపడాలా తెలియక నేను ఈ వీడియో చేశాను. పిల్లలకి బ్రతకడానికి మనకి కావాల్సిన మంచి తిండి అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాలనిపించి నేను ఈ వీడియో చేశాను. ఇంకా అలాగే సినిమాల గురించి చెప్తాను. ఇప్పటితో ఈ వీడియో స్టాప్ చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.